భారతదేశంలో ఎంత చీప్‌గా మెడికల్ ట్రీట్‌మెంట్ ఉంటది అన్నది నిన్ననే ఒక వీడియో పోస్ట్ చేశాను. అందుకని ఇక్కడికొస్తుంటారు ఇతర దేశాల వాళ్ళని. అలాగే భారతదేశ మెడిసిన్ ఎంత ప్రయోజనపరంగా ఉంటుందో, ఒక మహిళ విక్టోరియా తనకు ఒక కెనడియన్ ఫార్మసీ ద్వారా అది భారతీయ తయారీదారు నుండి మందులు సేకరించి పంపించినటువంటి అంశం మీద పెట్టిన ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలో తన ఇన్సూరెన్స్ కవర్ చేయకపోవడంతో సొంతగా $1000 ఖర్చయ్యేది. కానీ భారతదేశం నుండి వచ్చిన అదే మందుకి కేవలం $25 చెల్లించాను. $10 మందుకి $15 షిప్పింగ్‌కి అది గూడా అన్నటువంటిది. దీని తర్వాత ఆమె అమెరికా ఆరోగ్య వ్యవస్థను స్కామ్ అని వ్యాఖ్యానించింది. ఇదో నిర్దిష్టమైనటువంటి మందు, నిర్దిష్ట ఇన్సూరెన్స్ పరిస్థితికి సంబంధించిన వ్యక్తిగత అనుభవం మాత్రమే. అమెరికాలోని ప్రతి మందు భారతదేశం కంటే ఖరీదైందే అని చెప్పలేం. అయితే భారతదేశంలో ప్రపంచంలోని అతిపెద్ద జనరిక్ మెడిసిన్స్ తయారీ ఒకటిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇది జరుగుతుంటది. వాస్తవంగా చెప్పండి, ప్రపంచ దేశాలలో ఎవడైనా సరే ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నా తక్కువే ఉంటది. అలాగే ఇక్కడ ఉన్న మందుల ధరలు తక్కువగానే ఉంటాయి.